క్రియేటివ్ కంప్యూటింగ్ పార్ట్ 1 కోర్స్కి స్వాగతం. గత వీడియోలో మీరు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను రోజువారీ ఉదాహరణల ద్వారా నేర్చుకున్నారు. అక్కడ మీరు సీక్వెన్సింగ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఏదైనా టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు పరిమితమైన మరియు లాజికల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అనుసరించాలి. మరియు సీక్వెన్సింగ్లో అంతరాయం ఉంటే అనుకోని ఫలితాలు రావచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం స్టూడెంట్స్లో కంప్యూటేషనల్ థింకింగ్ మరియు కోడింగ్ ద్వారా 21st సెంచురీ స్కిల్స్ని అభివృద్ధి చేయడం ముఖ్యం. అందువల్ల సీక్వెన్సింగ్ 21st సెంచురీ స్కిల్స్ని అభివృద్ధి చేయడంలో ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడం అవసరం. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కొలాబరేషన్ మరియు కమ్యూనికేషన్ అనేవి 4 21st సెంచురీ స్కిల్స్. వీటిని స్టూడెంట్స్ అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా వారు వేగంగా మారుతున్న ప్రపంచం మరియు టెక్నాలజీకి అనుకూలంగా ఉండగలరు. ఈ వీడియోలో మనం ప్రధానంగా పెడగాజికల్ అంశాన్ని చూడబోతున్నాం. దీని ద్వారా సీక్వెన్సింగ్ను స్కూల్ కరికులంలోకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అర్థం చేసుకుంటాం. స్టూడెంట్స్ లాజికల్ ఆర్డర్లో టాస్క్స్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా వారు ప్రాబ్లమ్స్ను అనలైజ్ చేయడం, అవుట్కమ్స్ను అంచనా వేయడం మరియు సిస్టమిక్గా సొల్యూషన్స్ను డెవలప్ చేయడం నేర్చుకుంటారు. ఇది స్టూడెంట్స్లో క్రిటికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. సీక్వెన్సింగ్ ద్వారా పిల్లలు తమ ఆలోచనలు మరియు భావాలను స్పష్టంగా మరియు పద్ధతిగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు. టీంలో పనిచేసేటప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒకే పేజీపై ఉండేలా కమ్యూనికేట్ చేయడానికి ఎఫెక్టివ్గా మాట్లాడాలి. వారు స్టెప్స్ యొక్క ఆర్డర్ను చర్చిస్తారు, టాస్క్స్ను డెలిగేట్ చేస్తారు మరియు ఒక కామన్ గోల్ను సాధించేందుకు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇది స్టూడెంట్స్లో కమ్యూనికేషన్ మరియు కొలాబరేషన్ను పెంపొందించడంలో సహాయపడుతుంది. స్టోరీ రాయడం, రోబోట్ని ప్రోగ్రామ్ చేయడం లేదా యానిమేషన్ని క్రియేట్ చేయడంలో స్టూడెంట్స్ తమ ఆలోచనలకు జీవం పోసేందుకు సీక్వెన్సింగ్ని ఉపయోగిస్తారు. వారు వివిధ సీక్వెన్సెస్తో ఎక్స్పెరిమెంట్ చేసి ఏది బాగా పనిచేస్తుందో చూసి ఇన్నోవేషన్ మరియు క్రియేటివ్ థింకింగ్కి ప్రోత్సాహం ఇస్తారు. మీరు ఒక టీచర్గా సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను స్కూల్ కరికులంలో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఈ కాన్సెప్ట్ను నా క్లాస్లో ఎలా ఇన్కార్పొరేట్ చేయగలను? నా స్కూల్లో కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉండడం అవసరమా అని. ఏదైనా కంప్యూటర్ కాన్సెప్ట్ను 2 రకాలుగా బోధించవచ్చు: ప్లగ్డ్ మరియు అన్ప్లగ్డ్. ప్లగ్డ్ అంటే కంప్యూటర్స్ మరియు ల్యాప్టాప్స్ సహాయంతో. అన్ప్లగ్డ్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ మరియు ఇంటర్నెట్ లేకుండా. అన్ప్లగ్డ్ యాక్టివిటీస్ను చాక్ పీస్ మరియు బ్లాక్ బోర్డుతో, సింపుల్ పేపర్ ట్యాంగ్రామ్స్, అబాకస్ మరియు స్టాకింగ్ టవర్స్తో కండక్ట్ చేయవచ్చు. సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను ఇంటర్ డిసిప్లినరీ విధానంలో కన్వే చేసి బోధించవచ్చు. ఇది ఈ కాన్సెప్ట్ను సైన్స్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ మరియు సోషల్ సైన్సెస్ ద్వారా ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా సాధించవచ్చు. ఇప్పుడు సీక్వెన్సింగ్ను అన్ప్లగ్డ్ విధానంలో ఇంటిగ్రేట్ చేయడానికి కొన్ని క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్లో సీక్వెన్సింగ్ ఈక్వేషన్స్ను సాల్వ్ చేయడం మరియు ఫార్ములాస్ను సరిగ్గా అనుసరించడం కోసం కీలకం. ఉదాహరణకు, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ను సాల్వ్ చేయడం కోసం స్పెసిఫిక్ ఆర్డర్లో స్టెప్స్ను అనుసరించడం ముఖ్యం. దీని ద్వారా కరెక్ట్ రిజల్ట్స్ లేదా సొల్యూషన్స్ వస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక విధానం బోడ్మాస్ రూల్ యొక్క అప్లికేషన్. బోడ్మాస్ నియమాన్ని అన్వయించడం ద్వారా ఈ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బోడ్మాస్ రూల్ ఆపరేషన్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఎక్స్ప్రెషన్ 5 into 2 + 3ని ఈ రూల్ ఉపయోగించి సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మీరు ఈ స్టెప్స్ను అనుసరించాలి. మొదట బ్రాకెట్స్లో ఉన్న ఆపరేషన్స్ని గుర్తించి సాల్వ్ చేయండి. బ్రాకెట్స్లో 2 మరియు 3ని యాడ్ చేయండి. 2 + 3 = 5. ఇప్పుడు మల్టిప్లికేషన్ భాగాన్ని చేయండి. రిజల్ట్ని 5తో మల్టిప్లై చేయండి.
5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. అందువల్ల సమాధానం 25. బోడ్మాస్ రూల్ను పక్కన పెట్టి ఎక్స్ప్రెషన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి ప్రారంభిస్తే ఏమవుతుంది? మీరు బోడ్మాస్ రూల్ను పక్కన పెట్టి మల్టిప్లికేషన్ యాక్షన్ను ముందు చేస్తే మరియు ఆ తర్వాత 3ని యాడ్ చేస్తే మీకొచ్చే రిజల్ట్ 13 అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ ఉదాహరణ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో లాజికల్ సీక్వెన్స్ను అనుసరించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది. తద్వారా కరెక్ట్ రిజల్ట్స్ పొందవచ్చు. బోడ్మాస్ రూల్ ప్రాబ్లమ్స్ని సరిగ్గా పరిష్కరించడానికి ప్రాపర్ సీక్వెన్సింగ్ ఎంత అవసరమో చూపిస్తుంది. ఇప్పుడు సీక్వెన్సింగ్ లాంగ్వేజెస్లో ఎలా అబ్జర్వ్ చేయబడుతుందో చూద్దాం. సీక్వెన్సింగ్ అంటే యాక్షన్స్, ఈవెంట్స్ లేదా స్టెప్స్ను ఒక పరిమితమైన ఆర్డర్లో అరేంజ్ చేసి కోరుకున్న అవుట్కమ్స్ను సాధించడం. మీరు స్టూడెంట్స్ ఒక చిన్న కథలో ఈవెంట్స్ యొక్క సీక్వెన్స్ను అనలైజ్ చేయాలని అనుకుంటున్నారని ఊహించండి. స్టూడెంట్స్ ఇవ్వబడిన ఈవెంట్స్ యొక్క సీక్వెన్స్ను మరింత సరైన అర్థాలతో రీఅరేంజ్ చేయవచ్చు. ఉదాహరణకు లోవర్ గ్రేడ్ స్టూడెంట్స్ కోసం మీరు కథ యొక్క సెంటెన్స్ను మిస్మ్యాచ్ చేసిన ఆర్డర్లో రాయండి మరియు స్టూడెంట్స్ను క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడగండి. ఇది కాకుండా హయ్యర్ గ్రేడ్ క్లాసెస్లో స్టూడెంట్స్ యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కు లేదా వైస్ వర్సాగా సెంటెన్స్ వాయిస్ను మార్చాలంటే మీరు ఒక నిర్దిష్ట సీక్వెన్స్ను అనుసరించాలి. ఉదాహరణ ద్వారా ఇది ఎలా అర్థమవుతుందో చూద్దాం. సీక్వెన్సింగ్ ఈ 2 వాయిసెస్ను అర్థం చేసుకోవడం మరియు ఒకదాని నుండి మరో దానికి కన్వర్ట్ చేయడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో సబ్జెక్ట్ యాక్షన్ను పర్ఫామ్ చేస్తుంది. సీక్వెన్స్ సాధారణంగా ఇలా ఉంటుంది: సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఉదాహరణకు ద టీచర్ సబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్స్ వర్బ్, ద లెసన్ ఆబ్జెక్ట్. పాసివ్ వాయిస్ సెంటెన్స్లో యాక్షన్ యొక్క ఆబ్జెక్ట్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అవుతుంది. సీక్వెన్స్ ఇలా మారుతుంది: ఆబ్జెక్ట్ ఇప్పుడు కొత్త సబ్జెక్ట్, వర్బ్ పాసివ్ ఫామ్లో, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్డ్ బై. ముందిచ్చిన ఉదాహరణను పాసివ్ వాయిస్లో మార్చితే ద లెసన్ న్యూ సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ పాసివ్ వర్బ్ ఫామ్ బై ద టీచర్, బై ప్లస్ సబ్జెక్ట్. సీక్వెన్సింగ్ యాక్టివ్ సెంటెన్సెస్ను పాసివ్గా కన్వర్ట్ చేయడంలో ఎలా సహాయపడుతుందో చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్ మరియు ఆబ్జెక్ట్ను గుర్తించండి. యాక్టివ్ ద టీచర్ సబ్జెక్ట్, ఎక్స్ప్లెయిన్స్ వర్బ్, ద లెసన్ ఆబ్జెక్ట్. సీక్వెన్స్ను రీఅరేంజ్ చేయండి. ఆబ్జెక్ట్ను మొదటికి తీసుకురావాలి, ద లెసన్. వర్బ్ ఫామ్ను మార్చండి. టు బీ యొక్క సరైన ఫామ్ ప్లస్ మెయిన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ జత చేయండి, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. సబ్జెక్ట్ను బైతో పరిచయం చేయండి. రూట్ సబ్జెక్ట్ను బై తర్వాత కలపండి, బై ద టీచర్. అందువల్ల యాక్టివ్ సెంటెన్స్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్ అనేది పాసివ్ వాయిస్లో ద లెసన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద టీచర్ అవుతుంది. ఈ విధంగా లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ను అనుసరించడం ద్వారా స్టూడెంట్స్ యాక్టివ్ మరియు పాసివ్ వాయిస్ మధ్య సెంటెన్సెస్ను సులభంగా అర్థం చేసుకొని మార్చవచ్చు. ఈ విధానం సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ని మాత్రమే కాదు, భాష యొక్క మెకానిక్స్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వివిధ సబ్జెక్ట్స్ను బోధించినప్పుడు సీక్వెన్సింగ్ను ఎలా ఇన్కార్పొరేట్ చేయవచ్చో మరికొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. సీక్వెన్సింగ్ అనేది ఈవెంట్స్, యాక్షన్స్ లేదా స్టెప్స్ను ఒక పరిమిత ఆర్డర్లో పెట్టడం, తద్వారా ఒక స్టెప్ మరొకదానికి ఎలా దారి తీస్తుందో అర్థం చేసుకోవడం. హిస్టరీలో సీక్వెన్సింగ్ వల్ల కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ను మరియు సంఘటనలు కాలక్రమేణా అన్ఫోల్డ్ అవడం ఎలా జరుగుతుందో చూడవచ్చు. మీరు హిస్టరీ క్లాస్ నిర్వహిస్తున్నారని ఊహించండి మరియు
ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సంఘటనలను ఒక పరిమిత క్రమంలో ఏర్పాటు చేయమని స్టూడెంట్స్ని అడుగుతారు. ఇది ఒక ప్రధాన చారిత్రక సంఘటనకు దారితీస్తుంది. స్టూడెంట్స్ సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను అప్లై చేసి ఈ క్రింది సీక్వెన్స్కి చేరుకున్నారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫార్మేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జలియన్వాలా బాగ్ మ్యాసెకర్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సాల్ట్ మార్చ్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇండిపెండెన్స్. ఈ సంఘటనల సీక్వెన్స్ని అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు ప్రతి చర్య ఎలా మునుపటి చర్యలపై ఆధారపడిందో మరియు ఇది స్వాతంత్ర ఉద్యమం యొక్క చివరి విజయానికి ఎలా దారితీసిందో చూడగలుగుతారు. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో సీక్వెన్సింగ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రతి సంఘటన ఎలా తదుపరి సంఘటనను ప్రభావితం చేసిందో స్టూడెంట్స్ ఆలోచిస్తారు. ఉదాహరణకు జలియన్వాలా బాగ్ మ్యాసెకర్ నుండి వచ్చిన అసంతృప్తి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కు విస్తృత మద్దతును తీసుకువచ్చింది. ఈ ఉద్యమం యొక్క విజయాలు మరియు వైఫల్యాలు తరువాత ఉద్యమాలు అయిన సాల్ట్ మార్చ్ మరియు క్విట్ ఇండియా మూవ్మెంట్లకు సంబంధించిన వ్యూహాలను ప్రభావితం చేశాయి. సైన్స్లో వాటర్ సైకిల్ కూడా సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను అనుసరిస్తుంది. వాటర్ సైకిల్ యొక్క సీక్వెన్స్ ఇవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ మరియు కలెక్షన్. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా స్టూడెంట్స్ వాటర్ మన పరిసరాల్లో ఎలా చలనం అవుతుందో మెరుగ్గా అర్థం చేసుకోగలరు. సీక్వెన్సింగ్ ఈ స్టెప్స్ యొక్క ఆర్డర్ మరియు కనెక్షన్ను చూడడానికి సహాయపడుతుంది. దాంతో సైన్స్లోని కాంప్లెక్స్ ప్రాసెసెస్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఉదాహరణకు లిట్మస్ టెస్ట్స్ మరియు టైట్రేషన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా ఇంటెండెడ్ స్పెసిఫిక్ రిజల్ట్స్ పొందడానికి నిర్దిష్ట స్టెప్స్ యొక్క సీక్వెన్స్ను అనుసరిస్తాయి. ఆర్ట్లో కూడా సీక్వెన్సింగ్ అనేది ఒక ఆర్ట్ పీస్ను తయారు చేయడంలో భాగమైన స్టెప్స్ యొక్క ఆర్డర్ను వివరించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక పిక్చర్ను పెయింట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ కలర్ను కలపడం, పెయింట్ అప్లై చేయడం మరియు డీటెయిల్స్ను యాడ్ చేయడం వంటి నిర్దిష్ట స్టెప్స్ యొక్క సీక్వెన్స్ను అనుసరించాల్సి ఉంటుంది. ఆరిగామి ఆర్ట్ తయారు చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ కాగితాన్ని స్పెసిఫిక్ సీక్వెన్స్లో మడవాలి. ఇకపోతే స్టూడెంట్స్ను ఒక పేపర్ ఎయిర్ప్లేన్ తయారు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ రాయమని అడిగితే సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను అనుసరించి ఈ స్టెప్స్ రాయాలి. కాగితాన్ని వర్టికల్గా సగం మడవండి. కాగితాన్ని మడత విప్పి పై కోణాల్ని మధ్యరేఖ వైపుకు మడవండి. పై అంచులను మధ్యరేఖ వైపుకు మడవండి. ప్లేన్ను మీ వైపు సగం మడవండి. పై అంచులను బాడీ యొక్క కింది అంచుతో మ్యాచ్ చేస్తూ వింగ్స్ను కిందకి మడవండి. ఈ వీడియోలో వివిధ ఉదాహరణల ద్వారా మీరు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను అన్ప్లగ్డ్ మేనర్లో ఎలా వివిధ అకాడమిక్ సబ్జెక్ట్స్లో ఇంటిగ్రేట్ చేయవచ్చో తెలుసుకున్నారు. తర్వాత వీడియోలో మీరు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను స్క్రాచ్లో ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. తదుపరి 5 నుండి 10 నిమిషాల పాటు సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ను ఇంటిగ్రేట్ చేయగల సబ్జెక్ట్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఆలోచించండి. తర్వాత వీడియోకు వెళ్లే ముందు ఇంట్రొడక్షన్ టు స్క్రాచ్ వీడియోని చూడండి. ఇది బ్లాక్ బేస్డ్ కోడింగ్ కోసం ఉపయోగించే స్క్రాచ్ అప్లికేషన్ గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ధన్యవాదాలు.